కాకినాడలోని శ్రీ విజ్ఞాన బ్రహ్మానంద ఆశ్రమం లలితా పీఠంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువర్యులు నిర్భయానంద శ్రీ పోసిన సత్యనారాయణ గురువు సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి పొలగం చెన్నారెడ్డి దంపతులు, ప్రముఖ న్యాయవాది పొలగం రామకృష్ణారెడ్డి హాజరై గురువులను సత్కరించి ఆశీర్వాదాలు పొందారు. అలాగే పొలగం రామకృష్ణారెడ్డి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురువుల చేతుల మీదుగా ప్రత్యేక సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లెడి వెంకటకృష్ణారెడ్డి, కుసుమలత దంపతులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ज्येष्ठराजं ब्रह्माणां ब्रह्मणस्पत आनशृण्वन्नोति शान्तिः। ॐ शन्नो मित्रः शं वरुणः शं सहना भवतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शन्नो मित्रः शं वरुणः शं नो भवत्वर्यः शं न इन्द्रो वसतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि व्रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्वत्तारमवतु मन्नोति विशेषसाधनम्। ॐ शान्ति शान्ति शान्तिः। ముందుగా గురువుగారు నిర్భయానంద స్వామీజీ గారికి గురు పూర్ణిమ సందర్భంగా నా పాదాభివందనాలు. అలాగే లలిత పీఠానికి సంబంధించి అసలు ఇంత భక్తిగా ఇటువంటి మంచి భక్తులు ఈ వాతావరణం చూస్తే, ఈ ఆధ్యాత్మిక వాతావరణం చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. ఇక్కడికి రావాలి అంటే ఆ లలితమ్మ పర్మిషన్ కూడా ఉండాలి, ఉడికినే వచ్చేలేము. నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఈరోజు రాగలిగాను. అదంతా కూడా లలితమ్మ దయ, గురువుగారి ఆశీస్సులు. నేను మీ పీఠంలో మా అమ్మ నాన్నగారు, మా పిన్ని గారు, మా చిన్నగారు వీళ్ళందరూ సభ్యులే. అలాగే గురువుగారు నాకు కూడా 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. గురుగారి యొక్క ప్రతి కార్యక్రమాన్ని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. నేను ప్రతి కార్యక్రమాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తుంటాను. గురువుగారు ఏం చేశారు, తెలుగు మొన్న సాహితీ కళ ప్రపంచ సాహిత్య కళ దానికి సంబంధించిన సభలకు పిలవడం, వారు వెళ్ళడం, అలాగే వారికి వచ్చిన అవార్డ్స్, తెలంగాణలో వచ్చిన నంది అవార్డే కానీ ఇట్లా ఈ అవార్డ్స్ ప్రతిదీ కూడా పరిశీలిస్తూ ఉంటాను. చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో పిఠాపురం మండలంలో గొల్లపురంలోని ఇక్కడ ఈ కాలనీలో లలితమ్మ వారి ఒక శక్తిని తను ఆస్వాదించడమే కాకుండా, తను అనుగ్రహించడమే కాకుండా 10 మందిని ఇంత మోటివేట్గా, అసలు ఈరోజు నేను స్పీచ్ వింటుంటే చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఆయన ఫాలో అవుతూ చూస్తుంటాను, కానీ విశ్వదాభిరామ అనే పద్యాలు చెప్పినప్పుడు
నేను కూడా ఆయనలాగే అదే అర్థం అనుకునేవాడిని. మరి అంతరార్థం అన్నది అసలు ఎంత శక్తివంతమైందో కూడా చెప్పడం పెరిగాము. ఆ పెరిగిన క్రమంలో నాకు తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ గడపాలి, వాళ్ళని రోజు చూడాలి, వాళ్ళతో ఉండాలని కోరిక బలంగా ఉండేది. ఎప్పుడు దొరకని దాని మీద మమకారం ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళతో గడపాలని భగవంతుని పదే పదే కోరుకునేవాడిని. నాకు నిజంగా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ప్రతిరోజు తల్లిదండ్రులు చూసుకుంటాను. ఇట్లా నేను నాకు తెలిసిన భావజాలంతో మాట్లాడినప్పుడు ఆయన చాలా ఓపికగా వినేవారు. ఒక్కోసారి మళ్ళీ ఎందుకు లేదంతో విత్తనవాదం ఎందుకని చెప్పేసి జాగ్రత్తగా దాన్ని నన్ను సమర్థించుకుంటానే, అవునండి మీరు చెప్పింది వాస్తవం వెంటనే దాని అంతరార్థం నాకు నెమ్మదిగా చెప్పడం, అలాగే ఆయన పట్టేది. మరి అందుకనే గురువుగారికి అందుకనే ఇంకా సో అప్పుడే అనుకున్నాను, నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిన నా దేవుళ్ళకి ఆయన గురువు అయినప్పుడు నాకు సద్గురువు, నాకు ఇంచుమించుగా దైవంతో సమానం అని చెప్పి నేను భావించడం జరుగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ గొల్లప్రోలు గ్రామంలో ఈబీసీ కాలనీ అనే ఈ చిన్న ఏరియాలో ఈ విజ్ఞాన బ్రహ్మానంద ఆశ్రమం లలితాపీఠాన్ని స్థాపించి అయిందండి. 37 సంవత్సరాల నుంచి కూడా ఈ లలితాపీఠం కార్యక్రమాలు, ఆశ్రమ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ నాకు గురువు అధికారం ఇచ్చి కూడా 40 సంవత్సరాలు అవుతుంది. గురుపట్టా ఇచ్చి పరంపర గురుపీఠం నుంచి, అద్వైత గురు పరంపర పీఠం నుంచి, దత్త గురుపీఠ పరంపర నుంచి కూడా నాకు గురువు అధికార పట్టా ఇచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆశ్రమ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ నాకు తోడుగా నా సతీమణి ప్రేమాంబ వీరలక్ష్మి సహకారంతో, అలాగే మా శిష్యుల యొక్క సహకారంతో ఈ ఆశ్రమాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము నడుపుకుంటూ వస్తున్నాం. అందులో కొంతమంది ప్రధానమైనటువంటి శిష్యులుగా మరి కృష్ణారెడ్డి గారు, అలాగే వాళ్ళ తండ్రి గారు చిన్నారెడ్డి గారు మా ఆశ్రమానికి ఎంతో సహకారాన్ని అందిస్తూ ఈ రోజున అనుకోని పరిణామంగా మేము నూతనంగా ఒక ఆశ్రమం నిర్మాణం చేసుకుంటున్నాం. దానివల్ల ఈ సంవత్సరం షష్ఠపూర్తి చేసుకోవాల్సినటువంటి ఈ పౌర్ణమి కార్యక్రమాన్ని మేము కొంచెం వాయిదా వేసుకొని ఎప్పుడైనా పర్వాలేదు ఈ సంవత్సరంలో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆశ్రమం ఓపెనింగ్ షష్ఠపూర్తి ఒకే రోజు పెట్టుకుందాం అని అనుకుని మానేసుకున్నాం. కానీ మా లలితమ్మ మరి చాలా దయామయురాలు. ఆమె దయ ఉంటే లోటు ఏమీ లేదు అన్నట్టుగా మరి అసలు మాకు తెలియదు. ఈ విధంగా రెడ్డి గారు గజమాల తీసుకొచ్చి మాకు షష్ఠపూర్తి వేడుక చేసినట్టుగా ఈ సన్మాన కార్యక్రమం చేస్తారని అసలు అనుకోలేదు, ఊహించలేదు. అలాగే మా కృష్ణారెడ్డి గారు ఆశయాలు నెరవేరాలి, ఆయన ఆశయాలు చాలా గొప్పవండి, అవన్నీ బోర్డు రాసి పెడితే మన గోడలు చాలవండి అన్ని ఆశయాలతో ఉన్నారు కృష్ణారెడ్డి గారు కూడా. వారి ఆశయాలు కూడా చక్కగా నెరవేరాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. దీనికి తార్కాణం నేనే. అమ్మ దయ నాకు కలిగింది. ఈ రోజున ఇటువంటి గొప్ప సత్కార్యం అమ్మ చేస్తుంది. మేము చేసుకోకపోయినా, మేము వద్దనుకున్నా కూడా మా తల్లి